అందరికీ నమస్కారం. ఇది కేసీ గారు నేను చేసే మరొక పాడ్‌కాస్ట్. వరుసగా చూస్తూనే ఉన్నారు. మిగతావి కూడా చూడండి. డిస్క్రిప్షన్‌లో కేసీ గారు చేసినటువంటి మిగతావి కూడా మీకు డిస్క్రిప్షన్‌లో పెట్టే ప్రయత్నం చేస్తాం. బేసిక్‌గా మీరు చూస్తే హెడ్డింగ్ చూస్తే చాలా యూట్యూబ్ ఛానెల్‌లు ఉన్నటువంటిదే. కానీ మనం అర్థం చేసుకునే తీరు, పరిశీలించే తీరు చాలా చాలా లోతుగా ఉంటుంది. సమగ్రంగా ఉంటుంది. అంటే బ్రాంచ్ వర్సెస్ కాలేజ్ లేదా కోర్ వర్సెస్ సీఎస్‌సి నిర్ణయం ఎట్లా తీసుకోవాలనేది చాలా చాలా ముఖ్యం. బహుశా కోర్ తీసుకున్న వారి యొక్క లైఫ్ స్టైల్ అంతా వేరే ఉంటుంది. సీఎస్‌సి తీసుకొని సాఫ్ట్‌వేర్ రంగానికి వెళ్తే వారి యొక్క జీవితం అంతా వేరే ఉంటుంది. అంటే మనం అనుకుంటాం ఏదో బ్రాంచ్ తీసుకుంటే దాని ప్లేస్‌మెంట్ నంబర్ చూస్తాం గానీ, మరొక జీవితాన్ని ఎన్నుకుంటాం. ఎందుకంటే కెరీర్‌కు, జీవితానికి అవినాభావ సంబంధం ఉంటది. కాబట్టి కాస్త లోతుగా ఒక్క ప్యాకేజ్ అనే గాకుండా ఆ కోర్ తీసుకొని ఎలాంటి జీవితం గడపబోతున్న దాని ప్రకారం కాస్త లోతుగా పరిశీలించి మీరు బ్రాంచ్ తీసుకోవాలని కోరుతున్నాను. సో, బ్రాంచ్ ఎట్లా ఎంపిక చేసుకోవాలి అనేదొకటి. డిఫరెంట్ డిఫరెంట్ కాలేజీల్లో మీకు వేరు వేరు బ్రాంచెస్ వచ్చినప్పుడు ఎట్లా చూజ్ చేసుకోవాలనేటువంటి అనేక విషయాల గురించి మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. మనం లాస్ట్ వీడియోలో కూడా అంతకుముందు మనం మాట్లాడుకున్నాం కొంత క్లుప్తంగా. బేసికల్‌గా దీనిలో 2 అంశాలు. ఒకటి సీఎస్‌సి వర్సెస్ కోర్ మధ్య కంపేర్ ఎట్లా చేయాలి? డెఫినిట్‌గా సీఎస్ అంటే కొంచెం తక్కువ స్థాయి కాలేజీలో వస్తది. 10వ నంబర్ కాలేజీలో సీఎస్‌సి వస్తే, ఒకటో నంబర్ కాలేజీలో కోర్ వస్తుంది. డెఫినెట్. ఆ కోర్‌లో కూడా కాస్త ఈసీ, ఎలక్ట్రికల్ అంటే కొంచెం నంబర్ మారుతుంది. మీకు మెకానికలో, మెటలర్జియో లేకుంటే ఇంకా వేరే కెమికల్ అనుకుంటే ఒకటో నంబర్ కాలేజీ కూడా వస్తుంది. 10వ కాలేజీలో సీఎస్ వచ్చేవారికి. రైట్. సో, ఎట్లా అసలు కోర్, సీఎస్‌సి మధ్య సమతుల్యత ఎట్లా పాటించాలి? ఎలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఏం తీసుకోవాలి? ఓకే. సో, దీనికి డెసిషన్ వెనకాల ఒక 3, 4 కారణాలుంటాయండి. ఫస్ట్ మోస్ట్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ అంటే నాకు నా ఇంట్రెస్ట్ తెలుసు. నేను 5 ఇయర్స్ తర్వాత ఏం చేయాలనుకుంటున్నాను, 10 ఇయర్స్ తర్వాత ఏం చేయాలనుకుంటున్నాను నాకు క్లారిటీ ఉంది. అయితే పిల్లోడికి గాని, లేదంటే పేరెంట్‌కి గాని, లేదంటే ఇద్దరికి గాని. ఆ క్లారిటీ ఉన్నప్పుడు దెన్ దిస్ విల్ బి ఏ సింపుల్ డెసిషన్. ఇప్పుడు నాకు ఆహ్, గవర్నమెంట్ జాబ్ చేయాలని ఉంది ఫర్ ఎగ్జాంపుల్. గవర్నమెంట్ జాబ్ చేయాలి అంటే సీఎస్‌సికి ఉండే జాబ్స్ చాలా తక్కువ రిలేటివ్‌లీ. ఎలక్ట్రికల్‌కి చాలా ఎక్కువ. సివిల్‌కి ఎక్కువ. కనుక యువర్ డెసిషన్ షుడ్ బి నేను గవర్నమెంట్‌లో ఇంజినీర్ అవ్వాలనుకుంటున్నాను. ఆర్&డి ఇంజినీర్ అవ్వాలనుకుంటున్నాను. క్లాసికల్ ఇంజినీర్ అవ్వాలనుకుంటున్నాను అన్నప్పుడు ఇట్స్ ప్లెయిన్ అండ్ సింపుల్. నాన్ సీఎస్‌సి, ఎలక్ట్రికలా, సివిలా ఇవి చూస్ చేసుకొని గవర్నమెంట్ ఇంజినీరింగ్ ఆ విధంగా చూస్ చేసుకోవచ్చు. సో, అక్కడ క్లియర్‌గా ఉంటుంది పాత్. నేను బ్యూరోక్రాట్ అవుదాం అనుకుంటున్నాను. ఏ బ్రాంచ్ అయినా ఒకటే. మంచి కాలేజ్‌లో జాయిన్ అవ్వాలి. అండ్ ఏ కాలేజ్ అంటే అక్కడ ప్రిపరేషన్ ఐఏఎస్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ సంఖ్య ఎక్కువున్న దాంట్లో జాయిన్ అవ్వడం బెటర్. సో, ఐ ప్రిఫర్ ఐఐటీ ఢిల్లీ ఆర్ అట్లాంటి వాటిల్లో ఏ బ్రాంచ్ వచ్చినా కూడా ఫైన్. ఎందుకంటే ఢిల్లీలో మీకు ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే కల్చర్ ఎక్కువ. సిమిలర్‌లీ బీహెచ్‌యూలో ఆ కల్చర్ ఎక్కువ. సో, అటువంటి ఇన్‌స్టిట్యూట్స్‌లో జాయిన్ అవుతే దట్ విల్ హావ్ ఎన్ ఎడ్జ్. మూడోది మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ అగైన్ ఫస్ట్ 2 ఇయర్స్ ఇప్పుడు చేసే బ్రాంచ్ అంత మ్యాటర్ కాదు. సో, ఇక్కడ నాకు ఏ అడిషనల్ ఫోకస్ ఈస్ నీడెడ్ ఫర్ క్యాట్ ప్రిపరేషన్. కనుక ఇక్కడ నాకు లీనియంట్‌గా ఉండే కోర్సెస్ తీసుకుంటే తక్కువ వర్క్ ఉండేటువంటి. ఎలక్ట్రానిక్స్ ఈస్ డిమాండింగ్, ఎలక్ట్రికల్ ఈస్ డిమాండింగ్, కంప్యూటర్ సైన్స్ ఈస్ ఇంత రెండిటివంత కాదు గానీ కొంచెం రిలేటివ్‌గా లెస్ డిమాండింగ్. మెకానికల్, సివిల్ ఇంకా తక్కువ డిమాండింగ్. సో, వాటిలో చేస్తూ కేటగిరీ లాంటి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ సో, ఇట్లయితే తక్కువ టైమ్ స్పెండ్ చేసి చదువుకునే విధంగా. విధంగా ఉండి వాటితోటి సివిల్స్ గాని, కేటగిరీ ప్రిపేర్ అవ్వడం ఈజీ. సో, దట్ షుడ్ బి ద చాయిస్. సో, నాకు క్లారిటీ ఉన్నప్పుడు, కంప్లీట్‌గా క్లారిటీ ఉన్నప్పుడు ఈ డెసిషన్ చాలా సునాయాసంగా అవుతుంది. ఓకే. క్లారిటీ లేనప్పుడు నాకేం చేయాలో తెలీదు. చదువుకోమన్నారు ఇంజినీరింగ్ చదువుకున్నాను. అనుకున్నప్పుడు ఈ బ్రాంచా? అదా? అనే డౌట్ వస్తుంది. అట్లాంటప్పుడు కూడా ఇట్స్ నేచురల్ చాలామందికి క్లారిటీ ఉండకపోవచ్చు. ఇందాక ఒక వీడియోలో మనం చెప్పుకున్నాం. ఐఐటీస్ వచ్చినప్పుడు, ఆ టాప్ టైర్ ఐఐటీస్ వచ్చినప్పుడు బ్రాంచ్ చూడకుండా దాంట్లో జాయిన్ అయిపోయాం. రెండోది మంచి కాలేజ్ వచ్చింది సీఎస్‌సి. మై ప్రిఫరెన్స్ గోస్ టు గుడ్ కాలేజ్ దాన్ సీఎస్‌సి. సీఎస్‌సిలో ఎవరన్నా ఎంటర్ అవ్వచ్చు.
అండ్ దేర్ ఆర్ రోల్స్ అదర్ దెన్ సీఎస్ఈ ఆల్సో. ఇప్పుడు కన్సల్టింగ్ రోల్స్ ఉన్నాయి. ఫైనాన్స్ రోల్స్ ఉన్నాయి. వీటన్నిటికి మిగతా బ్రాంచ్ వాళ్ళని కూడా దే ఆర్ ఓపెన్. బట్ దే టేక్ అవుట్‌పుట్ ఆఫ్ గుడ్ కాలేజెస్. సో, జేపీ మార్గన్ ఉంది. సీబీఐటీలో కూడా వస్తున్నాయి. సీబీఐటీ సీఎస్ఈ వాళ్ళని తీసుకుంటుంది. ఐఐటీ వాళ్ళని తీసుకుంటుంది. వేరే బ్రాంచ్‌ని కూడా చూస్తుంది. సో, ఐఐటీస్‌లో వస్తారు. అక్కడ కూడా ఎలక్ట్రికల్ వాళ్ళని చూస్తారు. ఎలక్ట్రానిక్స్ వాళ్ళని చూస్తారు. నేవల్ ఆర్కిటెక్ట్ కూడా తీసుకుంటారు. కన్సల్టింగ్ రోల్స్ ఉన్నాయి. చాలా రోల్స్ ఉన్నాయి వేర్ దీస్ పీపుల్ కెన్ జాయిన్. అండ్ ఇప్పుడేంటంటే ఎన్ఈపీ వచ్చిన తర్వాత అడిషనల్ మైనర్స్ అని వచ్చాయి. సో, యూ కెన్ యాడ్ థింగ్స్ టు యువర్ రెజ్యూమ్. ఆన్‌లైన్ డిగ్రీస్ యాడ్ చేసుకోవచ్చు. కోర్ ఒక దగ్గర చదివి జాయిన్ అయ్యి, ఇంకో దగ్గర నుండి ఆన్‌లైన్‌లో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చేసి జాయిన్ చేసుకో. మేజర్, మైనర్ కూడా వచ్చినాయి. మేజర్, మైనర్‌లు కూడా వచ్చినాయి. ఉన్న ఇన్‌స్టిట్యూషన్‌లోనే మేజర్ డిగ్రీ ఒకటున్నా, మైనర్ డిగ్రీ ఇంకొకటి పెట్టుకోవచ్చు. సో, ఇటువంటి చాలా విషయాలు మనం చేసుకోవడానికి అనుగుణంగా ఉంటాయి. సో, లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్, ఇన్ఫర్మేషన్ ఉంటే, ఇన్ఫార్మ్డ్ డెసిషన్ అయితే మనం ఏది తీసుకున్నా కూడా పెద్ద నష్టం అవుతుంది. సరే, యాక్చువల్‌గా మనం మాట్లాడుతున్నప్పుడు మీరు మాట అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. ఆ మల్టీ డిసిప్లినరీ కోర్సులకు వాల్యూ పెరగొచ్చు అనుకున్నారు. మీరు ఏఐ గురించి మాట్లాడేటప్పుడు ఏమన్నారంటే, ఏఐ వచ్చిన తర్వాత ప్రతి ఫీల్డ్‌లో కూడా ఏఐ ఎఫెక్ట్ ఉంటుంది. మీరు ఏఐ ఎఫెక్ట్ కాని రంగం ఏదైనా ఉంటే చెప్పండి అని మీరు అన్నారు గత వీడియోలో. సో, అన్నప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఎన్నో ఉన్నాయి. మెకానికల్, సివిల్, కెమికల్, మెటలర్జీ ఇట్లాంటి ఎన్నో ఇంకా వేరే వేరే బ్రాంచెస్, మెటీరియల్ సైన్స్‌కి వేరే వేరే బ్రాంచెస్ చాలా ఉన్నాయి. పెద్ద పాపులర్ లేనివి కూడా. ఈ బ్రాంచెస్‌లో కూడా ఏఐ అప్లికేషన్స్ వస్తే, ఆ బ్రాంచ్ యొక్క డొమైన్ నాలెడ్జ్ ఉండి ఏఐ తెలిసిన వాళ్ళకు డిమాండ్ ఉంటుంది కాబట్టి, నా పాయింట్ ఏంటంటే, కోర్ తీసుకున్నా కూడా ఏఐ సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉంది. కోర్స్ అట్లాంటివి చేసి, లేకపోతే మేజర్, మైనర్ ఉంది దగ్గర మైనర్ ఏఐ చేసి కోర్ తీసుకుంటే, వాళ్ళకు కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈ కోడింగ్‌లో ఇంత క్రౌడ్ అయిపోయి, ఇది ఇంకా ఓవర్ క్రౌడ్ అయిపోయినటువంటి రెగ్యులర్ సీఎస్‌సి బదులు మంచి కాలేజ్ రానప్పుడు దీని గురించి ఏమంటారు మీరు? ఖచ్చితంగా. ఇప్పుడు ఆహ్, ఏఐ కాదు కంప్యూటేషన్ రెగ్యులర్ కంప్యూటర్ సైన్స్‌లో కూడా మీకు చాలా డొమైన్ బేస్డ్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఇప్పుడు అమెజాన్ కంపెనీ అని మనం పైనుండి అమెజాన్ ఒకటే చూస్తాం. అమెజాన్ కంపెనీ. బట్ అమెజాన్‌లో హెల్త్ కేర్ డివిజన్ ఉంటుంది. అమెజాన్‌లో ఫైనాన్స్ డివిజన్ ఉంటుంది. ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్స్ ఉంటాయి. రకరకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. ఉన్నప్పుడు నాకొక స్కిల్ సెట్ ఉంది. ఇంకొకళ్ళకు స్కిల్ సెట్ ఉంది. ఇద్దరికీ సేమ్ స్కిల్ సెట్ ఉంది. నాకు హెల్త్ కేర్ మీద గూడా అవగాహన ఉంది. సెకండ్ పర్సన్‌కి లేదు. సో, ఇద్దరిలో ఒకళ్ళని ప్రిఫర్ చేయాల్సొచ్చినప్పుడు హెల్త్ కేర్ అవగాహన ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో, అట్లా ఏఐకి కూడా డొమైన్ ఎక్స్‌పర్టీస్ కొంచెం ఉన్నవాళ్ళు ఏఐ స్కిల్స్‌తో పాటు ఆర్ 2 ఉంటాయి. ఒకటేమో ఐయామ్ ఏ డొమైన్ ఎక్స్‌పర్ట్ విత్ ఏఐ సర్టిఫికేషన్ అనుకుందాం. అంటే ఒక సర్టిఫికేషన్ ఏఐ స్కిల్స్, అడిషనల్ స్కిల్స్ ఏఐ. నా మేజర్ డొమైన్ ఎక్స్‌పర్టీస్, నా మైనర్ ఏఐస్‌పీసీ. ఇట్లాంటి వాళ్ళకే రోల్స్ ఉంటాయి. ఇంకోటేమో నా మేజర్ ఏఐ ప్లస్ యాడ్ ఆన్ మైనర్, కోర్. పర్టిక్యులర్ డొమైన్‌లో నాకు ఎక్స్‌పర్టీస్ ఉంది. వాళ్ళకి రోల్స్ ఉంటాయి. సో, ఇద్దరికీ రోల్స్ ఉంటాయి. ఇద్దరు రోల్స్ నుండి ఎవరు హైలీ పెయిడ్ ఉంటారు అనంటే, డొమైన్ ఎక్స్‌పర్టీస్ ఉండి ఏఐలో కేపబిలిటీ ఉన్నవాడికి పే ఎక్కువ ఉంటుంది. ఓకే. అంటే కోర్ జాబ్స్ వాళ్ళకి కూడా ఏ నాలెడ్జ్ ఉంటే ఫ్యూచర్‌లో సాఫ్ట్‌వేర్ సర్వీస్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ వచ్చే అవకాశం కన్సల్టెన్సీలు ఇప్పుడు కూడా వస్తున్నాయి. అప్పుడు కూడా వస్తాయి. సో, ఒక రకంగా కోర్ సెక్టర్ కూడా మళ్ళీ ఒక కోర్ సెక్టర్‌లో మీకు పేమెంట్స్ గానీ, ఏది గానీ ఒక టాప్ పొజిషన్‌లో ఉంటే దే ఆర్ ఇమ్మెన్స్. వాళ్ళ వర్క్ కల్చర్ గానియండి, ఏదన్నా గూడా దట్ ఈస్ ఇమ్మెన్స్. లీడర్‌షిప్ పొజిషన్స్‌లో ఉండాలి. అండ్ వాళ్ళు కొంతమంది చాలా ఎక్కువ సంపాదిస్తారు. సాఫ్ట్‌వేర్ కన్నా పీస్ కంపారిటివ్‌గా పీస్‌ఫుల్‌గా ఉంటారు. పీస్ ఈజ్ అగైన్ అదే పైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ మంచి పొజిషన్స్‌లో ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ బావుంటుంది. ఎంత సంపాదించినా లైఫ్ స్టైల్ కోసమే కదా! సో, లైఫ్ స్టైల్ బావుంటుంది. సో, యూ కెన్ నాట్ ప్యూర్‌లీ డిస్మిస్ కోర్ బ్రాంచెస్. కానీ కోర్ చేస్తున్నప్పుడు ఏంటంటే మంచి యూనివర్సిటీస్ మీద చేయాలి. అండ్ దాని మీద ప్యాషన్ మళ్ళీ ఎక్కువ మాస్టర్స్ చేయాలని కూడా అంటారు కదా! కోర్ చేసి మాస్టర్స్ చేయాలి, పీహెచ్‌డీ చేయాలి. అట్లీస్ట్ ఎంటెక్ చేయాలేమో. అట్‌లీస్ట్ ఎంటెక్ చేయాలి. మంచి యూనివర్సిటీ కోర్‌కి వెళ్ళాలంటే మాత్రం ఇంకో 2 ఇయర్స్ ఎక్స్‌ట్రా గేట్ రాసి మళ్ళీ మంచి కదా! దేనికైనా మీకు ఇప్పుడు ఈవెన్ సాఫ్ట్‌వేర్ రంగంలో కూడా కేవలం బీటెక్‌తో, కేవలం బీటెక్‌తో మీరు
ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్ అవి పక్కన పెట్టి లోకల్ కాలేజెస్లో బీటెక్ చేసి నేను సిఎస్లో ఎంటర్ అయ్యాను. మై కెరియర్ ప్రోగ్రెషన్ విల్ బి వెరీ స్లగిష్. దాన్ని నేను ఎంఎస్ తోటో ఎంటెక్ కన్నా ఎంఎస్ బెటర్ కంప్యూటర్ సైన్స్ అయితే ఎంఎస్తో సప్లిమెంట్ ఆగ్మెంట్ చేసుకుంటే మై కెరియర్ ప్రోగ్రెషన్ విల్ బి వెరీ రిచ్. సో ఇది ఇలా వెళ్తుంది. అదే ఈ 2 ఇయర్స్ వేస్టేజ్ కాదు. ఈ 2 ఇయర్స్ చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్. దాని రిటర్న్స్ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో వచ్చేస్తాయి. కనుక అక్కడ కూడా సప్లిమెంట్ చేసుకోవడం బెటర్. ఓకే, ఐఐటీస్ ఇట్లాంటి వాటిల్లో అయితే బీటెక్ ఈజ్ సఫిషియంట్. అక్కడ ఉండే మీకు ఇంటర్ లెవెల్లోనే మంచి హైప్ వచ్చేస్తుంది. ద 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ విల్ ఎలివేట్ యూ. కానీ అదర్వైజ్ దిస్ ఈస్ ద రూట్. అండ్ పిహెచ్డి చేసుకోవడం కూడా కొంతమంది వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటారు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్సెప్షన్ అండ్ యువర్ క్యాపబిలిటీస్. మీకు ఓపిక ఉంది, చదవగలిగిన స్ట్రెంత్ ఉంది అని అంటే దాంట్లో కూడా మంచి యూజ్ కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు వెరీ రీసెంట్ ఎగ్జాంపుల్ ఈజ్ అరవింద్ కృష్ణన్, పర్ప్లెక్సిటీ సిఇఓ. పర్ప్లెక్సిటీ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వన్ ఆఫ్ ద టాప్ యూనికార్న్ కంపెనీ, $1 బిలియన్ ఫండింగ్ వచ్చింది. ఏఐలో మీకు ఒక 10 కంపెనీలు టాప్ కంపెనీల లిస్ట్ పెడితే దాంట్లో వరల్డ్ ఓవర్లో పర్ప్లెక్సిటీ వస్తుంది. దాని ఫౌండర్ సిఇఓ మన ఇండియన్ అతని, ఐఐటి మద్రాస్ పాస్అవుట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఇక్కడ నుండి యూఎస్ వెళ్ళి అక్కడ పిహెచ్డి చేశాడు. ఆ పిహెచ్డిలో హీ వర్క్డ్ ఆన్ దిస్ ఏఐ. దీన్నే కంపెనీగా మార్చుకొని చాలా హిట్ కంపెనీ అది. అండ్ వరల్డ్ రెనౌండ్ పర్సన్స్లో ఒకళ్ళు ఇప్పుడు ఎలాన్ మస్క్ మాట్లాడుతూ ఓకే. ఆ లెవెల్ ఆఫ్ కంపెనీ కంపెనీ పర్ప్లెక్సిటీ స్పెల్లింగ్ సార్? పర్ప్లెక్స్ PRPLEXITY గ్రేట్. ఓకే. పర్ప్లెక్సిటీ. మీరు ఏఐటీలో టాప్ కంపెనీస్ కొడితే ఏఐలో టాప్ కంపెనీస్ కొడితే టాప్ 5లో పర్ప్లెక్సిటీ వచ్చేస్తుంది. ఓకే. చాట్ జీపీటీతో పోటీ పడతా. ఓకే. చాట్ జీపీటీతో సిఇఓ ఇండియా అతను, దాని సిఇఓ ఫౌండర్ ఇండియన్, ఇండియన్. ఏం పేరు అన్నారు సార్? ఏం పేరు? అరవింద్ కృష్ణ. అరవింద్ కృష్ణ. తమిళ, మన ఐఐటి మద్రాస్ స్టూడెంట్, గ్రేట్. ఎలక్ట్రికల్ ఇంజనీర్. సో మొత్తం మీద మీరు అన్నట్టు ఇంతకుముందు గత వీడియో పిహెచ్డి అతని స్ట్రెంత్ అక్కడ పిహెచ్డిలో వచ్చింది. సో అట్లా కూడా పిహెచ్డి వేస్ట్ కాదు. అంటే డిపెండ్స్ ఆన్ వాట్ యు ఆర్ వర్కింగ్ ఆన్. ఓకే. మల్టిపుల్ జాబ్ ఆప్షన్స్ ఉన్నాయి. రోల్స్ పర్సే కూడా మీకు చాలా రోల్స్ ఉన్నాయి. సో కోర్ అనుకుంటే మాత్రం మనకి ఆ డొమైన్ ఎక్స్పర్టీస్ వచ్చేంత వరకు ఎంట్రీ లెవెల్ జాబ్స్కి వెళ్ళడం వేస్ట్. డొమైన్ ఎక్స్పర్టీస్ అనుకున్నప్పుడు ఇనిషియల్ సాలరీ తక్కువ ఉన్నా కూడా ఫ్యూచర్ బాగుంటుంది కాబట్టి వెళ్ళొచ్చు. కానీ కోరియన్ తీసిపడేయడానికి వేస్ట్ అస్సలు. అంటే ఒక రకంగా మీరు కొత్త విషయం చాలా మందికి తెలియాల్సింది ఏంటంటే, ఈ ఏఐ వచ్చిన తర్వాత కోర్ వాళ్ళలో కూడా చాలా రకాల కొత్త ఆపర్చునిటీస్, ఎందుకంటే అవన్నీ కూడా మారుతాయి. వాటి సరిపో క్రియేట్ అవుతాయి. ఇప్పుడు క్రియేట్ అవుతాయి. మైనింగ్లో, ఎన్టీపీసీ ఇట్లాంటి వాటిలలో జనరల్ మేనేజర్ పొజిషన్ విల్ బి మచ్ బెటర్ దెన్ చాలా పెద్ద జాబ్స్ వస్తాయి. చాలా వాళ్ళు పెద్ద ప్యాలెస్ లాంటిది, ఇల్లు, ఫెసిలిటీ, సెక్యూరిటీ, హాస్పిటల్, సెక్యూరిటీ వర్కర్స్, రాయల్ లైఫ్. నీకు ఎంత సంపాదించిన ఐటీలో 1 crore ప్యాకేజ్ మళ్ళీ అవే లైఫ్ స్టైల్ వైజ్గా ఇక్కడ చాలా బెటర్ ఉంటుంది. సేమ్ ప్రైవేట్లో కూడా ఇప్పుడు రిలయన్స్లో ఒక జీఎం పొజిషన్ వచ్చాడంటే చాలా మంది వర్క్ ఫోర్స్ ఉంటుంది. వేరే ఆల్మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ లా ఉంటుంది. రాయల్ లైఫ్ స్టైల్ ఐఏఎస్ ఆఫీసర్ రిపోర్ట్ చేసేవాళ్ళు కోటింగ్ కొట్టు బ్యాలెన్స్ అందరిలానే బతకాలి కదా. సేమ్ పెద్ద డిఫరెన్స్ మీకు అక్కడ ప్రివిలేజ్ ఉంటుంది. చేస్తుండవు. కనుక దట్స్ ఏ ఆప్షన్. యూ కెన్ కీప్ ఇట్ ఓపెన్. నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రం ఏదో ప్యాకేజ్ కోసం నేను చంపుకోవాల్సిన అవసరం లేదు. ఇనిషియల్ ప్యాకేజ్ మనం పట్టించుకోవద్దు ప్యాషన్ ఉన్నప్పుడు. ఎగ్జాక్ట్ అంతే. సో ప్యాషనేట్గా పనిచేస్తే దాంట్లో చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో కనుక వెళ్ళగలిగితే వాటిల్లో ఇమ్మెన్స్ కోట్లు సంపాదించుకునేంత ఆపర్చునిటీస్. ఇంత హెక్టిక్ కాంపిటీషన్ కూడా ఉండదు కదా. సాఫ్ట్‌వేర్‌లో అంత కోర్‌లో అంత ఫాస్ట్ చేంజింగ్. ఇక్కడ కాంపిటీషన్ అనేది మనం డిఫైన్ చేసుకుంటాం. ఎవరితో కంపీట్ చేయాలనుకుంటున్నాం అనేది నా డెఫినిషన్. ఇప్పుడు నా ఎయిమ్, నా గోల్ అట్లాంటిది పెట్టుకుంటే టాప్ కంపెనీలో జీఎం కావాలి, లేదంటే ఎండీ కావాలి, చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కావాలి అనుకుంటే దాంట్లో కూడా దానికి స్ట్రగుల్ ఉంటుంది. అది లో అండ్ డౌన్ స్కేల్‌లో చేసుకుంటే స్ట్రగుల్ తక్కువ ఉంటుంది. సో ఇక్కడ డిపెండ్స్. ఆపర్చునిటీస్ ఆర్ మోర్, రష్ ఈజ్ ఆల్సో మోర్ ఫర్ న్యాచురల్ రీజన్. అక్కడ కొంచెం రష్ తక్కువ ఉంది, ఆపర్చునిటీస్ కూడా తక్కువే ఉన్నాయి. సో కాంపిటీషన్ వైజ్ ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ సేమ్. మన ఇంట్రెస్ట్, మన ప్యాషన్ ఎక్కడ పనిచేస్తుంది అనే దాన్ని బట్టి మనం మన స్కిల్ సెట్స్, మోర్ ఇంపార్టెంట్లీ మన స్కిల్ సెట్స్ ఎక్కడ పనిచేస్తాయి అనేది దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవచ్చు. సో గ్రేట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
చాలా, చాలా, చాలా ముఖ్యమైన విషయం తెలుసుకున్నాను. మీకు మెంటర్‌షిప్ కోసం కావాల్సిన వాళ్ళ నంబర్ మీకు ఫోన్ చేయండి. అదేవిధంగా ఛానెల్ మొత్తం చూడండి. షేర్ చేయండి. మీ మిత్రులకు కూడా తెలియజేయండి ఈ వీడియోల గురించి. మీ వాళ్ళకి కూడా చాలా ప్రయోజనం ఉంటుంది. ధన్యవాదాలు.